తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె నోటీసు ఇచ్చే సందర్భంగా ఆర్టీసీ భవన్ ఉద్యోగులు తరలివచ్చారు. సమ్మె నోటీసుకు స్పందించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలంటుంది ఆర్టీసీ జేఏసీ నేతలతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె నోటీస్ ఇచ్చారు. ముఖ్యంగా ఆర్టీసీ ఇచ్చిన నోటీస్కి సంబంధించి తమ సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెకు దిగుతామంటూ కూడా ఆర్టీసీ ఉద్యోగులు తెలుపుతున్నారు. ప్రస్తుతానికైతే మనతో పాటు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. ప్రభుత్వానికి మీరు సమ్మె నోటీస్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంది? ఏ ప్రధాన డిమాండ్లు మీది? మేము ప్రభుత్వం ఇచ్చిన హామీలనే వాటిని సమ్మె నోటీసులో పొందపరచడం జరిగింది. వేరే కొత్త డిమాండ్లు అనేది ఏమి పెట్టలేదల్లా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని విలీనం చేయమంటున్నాం. ఆ తర్వాత 2021కి పీఆర్సీ ఇస్తానన్నారు, ఆ పీఆర్సీ ఇవ్వమంటున్నాం. అదేవిధంగా ఆర్టీసీలో కొత్త నియామకాలు చేపడతాన్నారు, కొత్త నియామకాలు చేపట్టమంటున్నాం. బస్సులను కూడా కొనుగోలు చేయమంటున్నాం, అభివృద్ధి చేయమంటున్నాము. అదేవిధంగా ఏవైతే బకాయిలు సిసిఎస్ పిఎఫ్ బకాయిలను చెల్లించమంటున్నాం. కాబట్టి ఆ ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. వాటిని ప్రైవేటు సంస్థల ద్వారా కొని ఆర్టీసీలో ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగులు మిగిలిపోయి అటు కొత్త ఉద్యోగాలు రాక ఉన్న ఉద్యోగాలు పోయి మొత్తం డిపోలు మొత్తం ప్రైవేటీకరణ జరుగుతుంది. కాబట్టి కార్మికులంతా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి ఆ బస్సులను ప్రభుత్వమే కొని ఆర్టీసీలకు సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పెద్ద భారం పడే అవకాశం ఉంటుంది. ఒకటేసారి పెద్ద ఎత్తున బస్సులను కొనాలంటే అది ఇంకో కాస్ట్ కూడా 2 కోట్ల వరకు ఉంటుంది దాదాపు. ఇలా ప్రభుత్వం భారం అని అంటే ఇలా ఉచితాలకు సుందరీకరణలకు మూసి ప్రక్షాళనలకు లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వాలు మరి ఇది పేద ప్రజలకు అత్యంత రవాణా రంగం. ఇది ఒక సేవా రంగం. సేవా రంగానికి ఎందుకు కేటాయిస్తలేదు? ఇలా విద్యా రంగానికి కేటాయిస్తున్నావు 1000 కోట్లు, ఇలా మరి వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నావు, ఇలా ఆరోగ్యానికి కేటాయిస్తున్నావు. మరి వాటికి ఏం ఆదాయం లేదు. మరి దీనికి ఎందుకు కేటాయించారు మీరు? ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రజలకు ఎమర్జెన్సీ సర్వీస్ కింద భావించి వెంటనే ఒక 5,000 కోట్లను గ్రాంట్గా ఈ ప్రభుత్వం ఇచ్చినట్టయితే అదే సబ్సిడీ ఆర్టీసీలకు వస్తాయి కదా. 50 లక్షల సబ్సిడీ ఆర్టీసీలకు వస్తుంది. ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇంకా అభివృద్ధి మీరు ఇచ్చిన దాంట్లో ఉంది మేనిఫెస్టోలో. ఆర్టీసీని విస్తరిస్తాం, అభివృద్ధి చేస్తాం, ఆధునీకరిస్తాం. మరి అటువంటిప్పుడు మరి ఆర్టీసీ బస్సులు పెట్టాలి కదా. మరి ఎక్కడనో ప్రైవేట్ సంస్థలకు ఆ ఉద్యోగాలు మావి కావు, అలా పనిచేసే వాళ్ళు మా వాళ్ళు కాదు, ఆ సంస్థ మాది కాదు. అలాంటప్పుడు ఈ ప్రైవేటుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ దాన్ని విడనాడాలి. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లకు చర్చల ద్వారా పిలిచి పరిష్కారం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చేసి మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది. 4,000 కోట్ల రియంబర్స్మెంట్ కూడా చెల్లించమంటున్నారు. లాభాల్లో ఉన్నప్పటికీ మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు? లాభాలు ఉన్నాయంటే లెక్కల మీద పేపర్ మీద లాభాలు ఉంది. నెట్ క్యాష్ కావాలి ఆర్టీసీకి. ఇవి రోజుకు 80% వరకు మహాలక్ష్మి వాళ్ళు బస్సులో ఎక్కుతున్నారు. 20% మాత్రమే టికెట్ హోల్డర్స్ ఎక్కుతున్నారు. 20% తోటి డీజిల్ ఎట్లా ఉంటుంది, జీతాలు ఎట్లా ఇస్తుంది ఆర్టీసీ? ఒక 360 కోట్లు ఇస్తామని ప్రభుత్వము చెప్పింది. 360 కోట్లు ప్రతి నెల ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఇప్పటికి 800 కోట్ల పైచీలకు పెండింగ్కి వచ్చింది. ఇంకా 2 నెలలు అయిందంటే 1600 కోట్లకు మరుగున పడిపోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆర్టీసీ కుంటుపడిపోయే పరిస్థితి ఉంటుంది. జీతాలు ఇవ్వలేము, డీజిల్ కొనలేము, స్పేర్ పార్ట్స్ కూడా ఉన్న బస్సులకు స్పేర్ పార్ట్స్ కూడా కొనలేని పరిస్థితిలో వచ్చి దీన్ని దివాలా తీపించే ప్రయత్నమే జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే అన్ని ప్రైవేటీకరణతోటి అన్ని ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. ఇవి ఆర్టీసీ కార్మికులను ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వివిధ డిపోలకు జిల్లాలకు పంపిస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చిన బస్సుల డిపోలు అంతా కూడా ఆర్టీసీ కంట్రోల్లోనే ఉంటుంది. కేవలం ప్రైవేట్ వ్యక్తులకి కిలోమీటర్కి ఇంత అని కూడా ఇస్తామని కూడా అంటున్నారు. అది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పుడు ప్రజలని. అది ముఖ్యంగా కనుక్కోవాలి, మేధావులు ఆలోచన చేయాలి, ఉద్యోగ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆలోచన చేయాలా. ఒక బస్సు బయట నుంచి వచ్చిన బస్సు, దాంట్లో డ్రైవరు ఆర్టీసీ వాడు కాదు, మెకానిక్ ఆర్టీసీ వాడు కాదు, సూపర్వైజర్ కాదు, ఎవరు కాదు, మొత్తం ప్రైవేట్. అది దానికి పెట్టే కరెంటు కూడా ఆర్టీసీ కరెంటే. కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బిల్లు కడుతుంది. సంపాదించేదేమో 5 పైసలు అయితే 10 పైసలు ఇలా కిలోమీటర్కు ఆయన కట్టి చాలా పరిస్థితి వస్తుంది. డబ్బులు రోజు నెలకు దాదాపు కోట్ల రూపాయలు లాస్ వస్తుంటే ఎక్కడి నుంచి ఏ సంస్థ అయినా భరిస్తుంది? ముఖ్యంగా మేము కోనేది ఏంటంటే ప్రభుత్వము గ్రాంట్గా ఇవ్వాలి. అదేవిధంగా బడ్జెట్లో ఏదైతే బడ్జెట్ పెడతారో, ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారో 3% బడ్జెట్ అమౌంట్లో ఏదైతే పెడతారో 3% ఆర్టీసీకి పెట్టి ఆర్టీసీని పరిపుష్టి చేయమని మేము అడుగుతున్నాము. డిమాండ్లు అది కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఆర్టీసీ అభివృద్ధిని చేస్తామని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పినారో దానికి అనుగుణంగానే మేము ఇలా పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరికీ అన్ని ఫలాలు అందిస్తున్నారు, ఆర్టీసీ కార్మికులకు తప్ప. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. అదేవిధంగా సమ్మెకు దారితీసిన పరిస్థితులను ప్రభుత్వం
డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించి సమ్మెకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.